గాడిద బాగా పనిచేసి ఇంటికి వచ్చేసరికి ఒక కోతి కనిపిస్తుంది. కోతితో గాడిద ఇలా అంటుంది, నేను ఈరోజు చాలా బాగా కష్టపడ్డాను, నాకు ఈరోజు అస్సలు ఓపిక లేదు అంటుంది. ఆ కోతి పిల్లి దగ్గరకు వెళ్ళి గాడిద బాగా కష్టపడిందంట, యజమాని బాగా పని చేపిస్తున్నాడు అంటుంది. గాడిదకి ఓపిక లేదంట అంటుంది. ఆ పిల్లి పక్కనే ఉన్న ఆవు దగ్గరకు వెళ్ళి గాడిదని యజమాని కొడుతున్నాడంట, బాగా హింసిస్తున్నాడంట, గాడిద ఇంకా పని చేయదంట అని చెప్తుంది. ఆ ఆవు ఒక కుందేలు దగ్గరికి వెళ్ళి ఆ గాడిద ఇంకా పని చేయదంట, యజమాని కొట్టి బాగా చిత్రహింసలు పెడుతున్నాడంట, ఇంకా పని మానేసి వేరే దగ్గరికి వెళ్తుందంట అని చెప్తుంది. ఆ కుందేలు అందులో పనిచేసే పనాయన దగ్గరికి వెళ్ళి గాడిద వేరే ఫామ్ చూసుకుందంట, ఇక్కడ పని చేయదంట, ఇక్కడ మానేసి వెళ్ళిపోతాను అంటాడు. ఆ ఫామ్లో పనిచేసే అతను యజమాని దగ్గరికి వెళ్ళి గాడిద ఇక్కడ ఉన్న జంతువులన్నింటినీ తీసుకొని వేరే దగ్గరికి వెళ్తుందంట అని చెప్తాడు. ఆ యజమాని కోపంతో గాడిదని చంపేయమని చెప్తాడు. అతను గాడిదని చంపడానికి వెళ్తాడు. ఈ కథలో గాడిద చేసిన తప్పు ఒక్కటే, తన మనసులో మాట వేరే వాళ్ళకి చెప్పటం.